అవును. పరిష్కారం. కానీ అది సరైన ప్రొఫెషనల్గా చేసే పద్ధతిలో పెట్టట్లేదు మనం. ప్రొఫెషనల్గా అవును. చేయాలంటే ఏం చేయాలి? నేను చెప్పినట్టు ఇప్పుడు మనకు బొడ్డు రాయి అంటారు ఊరికి. అవును. బొడ్డు రాయి టైప్లోనే ఈ సర్వే రాయి ఉంటుంది. ఆ అవును. సర్వే రాయి ఒకవేళ పైన తర్వాత రోడ్డు వేసి కలిసిపోయి ఉండొచ్చును. కానీ ఏ ఏరియాలో ఉందో అక్కడ వాళ్ళకి తెలుసు, పాత వాళ్ళకి, కర్ణములకి వాళ్ళకి తెలుసు. తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నారా? ఉంటారా? ఎందుకు ఉండరు? వాళ్ళ కుటుంబం ఎవరో ఉంటారు, వాళ్ళకి కూడా తెలిసి ఉంటది, చెప్తారు వాళ్ళే. ఓకే. అక్కడి నుంచి కొలతలు బిగిన్ చేయాలి. అలా చేస్తే ప్రతి ఊళ్ళో 70% గొడవలు వస్తాయి. అదే కదా, 70% వస్తాయి. అవును. పరిష్కారాలు లేవు వీళ్ళ దగ్గర. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 18 నెలల తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన అప్పులు ఈ 18 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు కంపేర్ చేసుకుంటే వీళ్ళ చేసింది 3.31 లక్షల కోట్లు ఎంత చెప్పారు. 90% ఈ 2 ఏళ్లలోనే చేసేశారు. అంటే ఇప్పటి వరకు మొన్నటి వరకు కూడా 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు ఏదో ఒక లెక్క చెప్పుకుంటూ వచ్చారు వీళ్ళు. ఈయన చెప్తున్నది మాత్రం 3.31 లక్షల కోట్లు మాత్రమే చేశారు అనేది ఈయన చెప్తున్న లెక్క. అంటే ఇప్పుడు లెక్కలు బయట తీసుకొస్తున్నారా? ప్రజలు దేన్ని నమ్మాలి? ఇప్పుడు రివర్స్ మైండ్ గేమ్. ఇదివరకు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మొదట 1,00,000 కోట్లు అప్పు చేశాడు, 2 లక్షల కోట్లు అప్పు చేశాడు, 3కి వెళ్ళింది, ఒకేసారి 5 అన్నారు, ఒకేసారి 8 చేసి ఒకేసారి 14 లక్షల కోట్లకు తీసుకెళ్ళిపోయారు. ఆవిడెవరు, పురంధేశ్వరి గారు 14.5 లక్షల కోట్లు వేయడం ద్వారా దాన్ని ఈనాడు బ్యానర్ హెడ్డింగ్ పెట్టడం ద్వారా 14.5 లక్షల కోట్లు అనేది ప్రజల్లోకి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం ఏముంది దాంట్లో 7.5 లక్షల కోట్లు చెప్పింది. రిజర్వ్ బ్యాంక్ అదే చెప్పింది. పార్లమెంట్ లో సమాధానం అదే చెప్పారు.